హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన సమయంలో మన దేవుని మాటలు ధ్యానించడానికి మనకిచ్చిన ఈ గొప్ప అధికతను బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మీద తీసుకొని వస్తూనే ఉన్నాం. దేవుని కృప అనుదినము మన పట్ల ఎంత విస్తారంగా ఉన్నదన్నది ఏ నాటికి ఆనాడు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఏ రోజుకు ఆ రోజు దేవుని కృప కొరకు మనం వేడుకుంటున్నాం. మరి దేవుని మహాకృప వల్ల ఈ సంవత్సరంలో 9 నెలలు కాపాడి ఈ 10వ నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయన్ని స్తుతిద్దాం. మన ముందున్న కనీసం ఈ 3 నెలలు, ఈ 9 నెలల్లో చేయకుండా మిగిలిపోయిన వాటిని చేసి ముగించి దేవుని మెప్పును పొందినట్లుగా ప్రయాసపడతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మాకు ఇచ్చినటువంటి ప్రతి ఆధిక్యతను మేము గుర్తించుటకు, అవకాశములను మేము ఉపయోగించుకుంటకు, తలాంతులను నమ్మకముగా వాడుటకు ఎందరికో లేని భాగ్యం మాకు ఇచ్చావన్నది మేము గుర్తు చేసుకొని నిన్ను స్తుతించుటకు, నీకు ఎడల నమ్మకస్తులకు ఉండటకు మాకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, లెక్కాజమా లేకుండా బ్రతుకుతున్నాం కదా. ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు కదా. బట్ దేవుడు తెలుసుకోండి, దేవుని వాక్యం చెబుతుంది, ఒక్కరోజు మనందరం దేవుని సింహాసనం ముందు నిలబడి దేహముతో చేసిన వాటి విషయమై, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనందరము దేవునికి లెక్కప్ప చెప్పవలసి ఉన్నది. అకౌంటబిలిటీ అనేది ఈ రోజున ఎక్కడా కనబడటం లేదండి. జవాబుదారీగా ఉండటం, అటువంటి డిసిప్లిన్ మనకుంటే, క్రమశిక్షణ కలిగి ఉంటే, ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకోవడానికి, లెక్కలు చూసుకోవడానికి, లెక్కలు సరిచేసుకోవడానికి మనం ఆశపడితే రేపు తీర్పు రోజున మనం తిప్పలు పడవలసిన అవసరం లేదు. దేవుని కోపానికి గురి అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని మెప్పును పొందగలుగుతాం. చాలాసార్లు మనకు దేవుడిచ్చిన ఆధిక్యతలను మనం గుర్తించలేకపోతున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. ఈ ఉపమానం గురించి మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో తెలియదు, కానీ అఫ్కోర్స్ లూకా సువార్త 15వ అధ్యాయం అనగానే తప్పిపోయిన కుమారుడు గురించి మనకు బాగా తెలుసు. పోగొట్టుకున్న నాణెము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు గురించి ఎన్నో చక్కటి ఉదాహరణలుగా, ఎలాగూ ఒక నాణెం పోతే అది వెతికి పట్టుకున్నప్పుడు ఎలా సంతోషపడతామో, ఒక గొర్రె తప్పితే దాన్ని వెతికి పట్టుకున్నప్పుడు ఆ షెపర్డ్, ఆ యొక్క కాపరి ఎలా సంతోషపడతాడు, అలాగే మారు మనసు పొందని వారి విషయమై, పొందుచున్న వారి విషయమై పరలోకంలో దేవుని ఎదుట, దూతల ఎదుట ప్రభు ఉన్నాడు, అక్కడ సంతోషం కలుగును. తప్పైన కుమారుడి విషయంలో అతను ముందే తండ్రి ఇంటిని వెతికి వెళ్ళిపోయాడు కాబట్టి అతను తిరిగి వచ్చినప్పుడు తండ్రికి సంతోషం, ఇంటికి సంతోషం తీసుకొచ్చాడు. అయితే 16వ అధ్యాయం మనం చూసినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయం, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్దకు వారి మీద నేరము మోపబడగా, వాడికి భాషలో చెప్పేస్తాను, ఒక ధనవంతుడి దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అతని ఆస్తిని, ఆ యజమాని ఆస్తిని పాడు చేయించుడని అతని మీద నేరం మోపారు. అప్పుడే యజమాని అతన్ని పిలిపించి, నిన్ను గురించి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వము లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటండి? మేనేజర్, స్టూవర్డ్. ఏంటంటే నీకు ఆస్తి కలిగిన వారికి అసిస్టెంట్స్, మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఖర్చు పెట్టేది వాళ్ళే, రాబడి వచ్చేటట్టు చూసేది వాళ్ళే. వారికి అధికారం ఉంది. అధికారం అప్పచెప్పాడు, తన ఆస్తి మీద అధికారం అప్పచెప్తాడు. ఐ హ్యావ్ టు మేనేజ్ అన్ని ఖర్చులు, జమలు, అది సరిపోయేటట్టు చేయటము, రాబడిని చక్కగా ఉపయోగించటము, ప్రయోజనకరంగా మల్టిప్లై చేయటం, పెట్టుబడి పెట్టడం, దాన్ని అభివృద్ధి పరచడం, ఎలాగూ ఖర్చులు పెరుగుతుండగా రాబడి పెంచుకోవాలా, ఎలాగూ అభివృద్ధి పొందాలా అనేది
సక్రమంగా తన పనిని గృహ నిర్వాహకుడు అనేటి మేనేజర్ స్టూవర్డ్ చేయాలి. అతనికి దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు ఖర్చు పెట్టే అధికారం ఉంది, ఆ డబ్బు వసూలు చేసే అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరో చెప్పారో అతడు నీ ఆస్తి అంతా, నీ యొక్క డబ్బంతా పాడు చేస్తున్నాడు, మీ మేనేజరు దూబరా చేస్తున్నాడు, తప్పుగా వాడుతున్నాడు, లేకపోతే మిస్యూజ్ చేస్తున్నాడు అని యజమానికి చెప్పగానే యజమాని అతన్ని పిలిపించి, నీ గురించి నాకు వినపడుతుంది బాలేదబ్బాయి, నీవు సరిగా లేవు, నీ లెక్కలు సరిలేవట, నాకు లెక్కప్ప చెప్పి చూద్దాం, వెంటనే లెక్కప్ప చెప్పు అన్నాడు. దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడని ముందే చెప్పాను కదండి. ఎప్పుడు అడుగుతారో తెలియదు. మరి కొన్ని చోట్ల చూడండి, అలా అప్పటికప్పుడు ఇయర్లీ అకౌంట్స్ మనం సబ్మిట్ చేస్తాం, కానీ ఒక రైడ్ అయిందంటే అప్పటికప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లెక్కలు చూపించమంటే చూపించాలి. ఇది ఎక్కడిదంటే చెప్పాలి, ఇది ఏమైందంటే చెప్పాలి. మనం లెక్క చూపించాలనే విషయం మర్చిపోతున్నాం అండి. ఇవాళ ఎలా ఉంటుందంటే పిల్లలకు డబ్బులు ఇచ్చివరే ఏం చేసావరా అని అడిగితే నీకెందుకు ఖర్చు చేసేసాను అయిపోయినాయి అంటాడే, కానీ ఎందుకు ఖర్చు పెట్టావంటే చెప్పడానికి లేదే. చాలామంది ఇంటి యజమానుడి దగ్గర డబ్బులు తీసుకున్న భార్య కూడా నాకు అధికారం లేదా, నా ఇష్టం ఖర్చు పెట్టుకున్నాను, మీరేదో లెక్కలు అడుగుతారు అని ఎదిరించే వారికి ఉన్నారే. చూడండి, డబ్బుల విషయంలో ప్రభు అన్నాడు, అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకంగా ఉండకపోతే మీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా ఇస్తాయి? దేవుడు మన చేతికి అధికారం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, ఆ డబ్బును ఉపయోగించే సామర్థ్యత ఇచ్చాడు. సాధారణంగా ఒక మేనేజర్ పోస్ట్కి సెలెక్ట్ చేసుకునే వారిని ఎవరిని పడితే వారిని చేయరు కదా, అతను క్వాలిఫైడ్ ఉంటాడు కదా, కరెక్ట్గా అతని విద్యను బట్టి అతని యొక్క అనుభవాన్ని బట్టే కదా అటువంటి అధికారాలు ఇస్తారు. సో యజమాని కోపం వచ్చింది, వెంటనే తీర్పిచ్చు అని అడిగినప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. ఇలా చేయమని కాదు, కానీ ఇతని యొక్క లోకపు జ్ఞానాన్ని మనం గుర్తించమని ప్రభు హెచ్చరిస్తున్నాడండి. మనందరికీ దేవుడు సమయం ఇచ్చాడండి. అందరికీ పెద్ద గొప్ప చిన్న అనే వ్యత్యాసం లేదు, అందరికీ 24 గంటలే. ఆయన ప్రైమ్ మినిస్టర్ అవనివ్వండి, చీఫ్ మినిస్టర్ అవనివ్వండి, లేకపోతే ప్యూన్ అవనివ్వండి, లేకపోతే ఒక విద్యార్థి అవనివ్వండి, ఒక స్టూడెంట్ అవనివ్వండి, ఒక ఆఫీసర్ అవనివ్వండి, ఎవరైనా సరే నీకు నాకు కూడా 24 గంటలే ఇచ్చాడు. బట్ మన యొక్క ప్రయోజనకత్వం ఎలా ఉంటుందంటే ఆ టైంను మనం ఎలా ఉపయోగిస్తున్నాము అన్నదాన్ని బట్టే మనలో తేడాలు ఉంటాయి. అందుకే అందరూ ఒకటే ఉండాలి, అందరూ ఒకేలాంటి ఇల్లు ఉండాలి, ఒకే భోజనం చేయాలనేది వర్తించదండి. ఎందుకంటే కష్టపడిన వాడికి, కష్టపడకుండా కూర్చున్నవాడికి ఒకటే ఇస్తే కష్టపడాలని ఎందుకు ఆశ ఉంటుంది? మీరు కష్టపడినప్పుడు కొంచెంలో నమ్మకంగా అభివృద్ధి పరిచినప్పుడు దానికి తగినటువంటి హెచ్చు కలుగుతుంది. ఇవాళ కొంతమంది సేవకులు కూడా చూస్తుంటారండి, కొంతమంది సేవకులు వాళ్ళ సమయాన్ని రాత్రింబగళ్ళు ఉపయోగించుకొని సేవ అభివృద్ధి పొందుతున్నారు. సేవ స్టెప్ బై స్టెప్ ఒక ఉన్నత స్థితికి వెళ్తుంది, విస్తరిస్తుంది, అభివృద్ధి పొందుతుంది. కొంతమంది కూడా అనేకులకు తలాంతులు ఉన్నాయి, అనేకులకు వరాలు ఉన్నాయి. అందరినీ ప్రభు ఆశీర్వదిస్తాడు, అందరినీ ప్రభు కోరుకున్నాడు, అందరినీ ప్రభు రక్షించుకున్నాడు, అందరినీ ప్రభు అభిషేకించాడు. కానీ ఎందుకు కొందరే అభివృద్ధి పొందుతున్నారు, కొందరు అలాగే ఉంటున్నారు? మేబీ మీ యొక్క అపనమ్మకత్వాన్ని బట్టి, మీరు నిర్లక్ష్యాన్ని బట్టి, మీ నిద్రపోతరాన్ని బట్టి, మీ దూబరాన్ని బట్టి, మీరు వృధా చేస్తున్న దాన్ని బట్టి చాలామంది వారి సమయాన్ని పాడు చేసుకుంటారు. అంతేకాదు, నమ్మే 1 లక్ష రూపాయలు నీ చేతిలో పెడితే 5 నిమిషాల్లో ఖర్చు పెట్టేసేవాళ్ళు ఉన్నారండి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేని వాటి కోసం ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ అదే లక్ష్య పెట్టుకొని లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, దాన్ని పెట్టుబడిగా పెట్టి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన దానిని మనం ఏం చేస్తున్నాము అని మనం పరిశీలించుకుంటే సరి చేసుకుంటాం, సద్వినియోగపరుచుకుంటాం. అంతేగాని టైం ఏముందిలే, దేవుడు ఇచ్చేది ఏముంది, అదే కదా తిరిగిపోతుంది అనుకున్నట్టుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఏంది సాధించాను ఈ రోజున అనే ప్రశ్న లేకుండానే నిద్రపోయే వరకు ఉన్నాం. ఏమన్నా కష్టపడ్డానా, ప్రయోజనం ఉందా అని ఆలోచించకుండానే
భోంచేసేవారిగా ఉన్నాం. పని చేయనొల్లని వాడు భోజనము చేయకూడదు అని బైబిల్ చెప్తున్నాడు. ఏంటండి, మీరు దొంగిలించేవారిగా ఉండొద్దు. ప్రతివాడు ఏదో ఒక పని తన సొంత చేతులతో చేసుకొని తాను పోషించుకోవాలి. కానీ ఈ రోజున చూడండి, పోషించేవారు ఒకరు రాత్రి పగళ్ళు ప్రయాసపడుతుంటే తినేవాళ్ళు తిని కూర్చునేవారిగా, తిని నిద్రపోయేవారిగా, తిని అనవసరమైన సాతాను కార్యాలతో జీవితాన్ని పాడు చేసుకొని ఇతరులను పాడు చేసేవారిగా ఉంటున్నారు. దేవునికి తెలుసు, లెక్క అడుగుతాడు. ఎదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద అన్నాడు. ఈ యొక్క యజమాని గృహ నిర్వాహకుడిని పిలిచి, నీవు నాకు లెక్క అప్పగించి ఇక మీదట నువ్వు గృహ నిర్వాహకుడు ఉండుటకు వల్ల కాదని అతనితో చెప్పాను. నిన్ను డిస్మిస్ చేస్తున్నాను ఈ రోజు నుంచి అని చెప్తే, ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు గృహ నిర్వాహకత్వమును పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతునో. అయ్యగారు ఫైర్ అయిన దాన్ని బట్టి ఆయన అంత కోపంగా ఖచ్చితంగా ఆయన మాట అంటే మాటే, నన్ను పని తీసేస్తాడు, నా ఉద్యోగం పోయింది, నేను ఎంతవరకు ఈ ఉద్యోగం విషయంలో కృతజ్ఞత లేకుండా ఉన్నాను, నమ్మకం లేకుండా ఉన్నాను, ఇప్పుడు అంతా తెలిసిపోయింది నా యజమానికి, ఇక నన్ను డిస్మిస్ చేసేస్తున్నాడు, తీసేస్తున్నాడు, ఈ ఉద్యోగం తీసేస్తాడు, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఈ ఉద్యోగం లేకపోతే నాకు రాబడేది, నా కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాను, నేను ఎవరి మీద ఏ పెత్తనం చేయగలను, నేను నా సొమ్ముతో కాదు కదా, ఆయన సొమ్ముతోనే కదా నేను సమస్తం చేస్తున్నాను, ఆ ఉద్యోగము ఆ అధికారము లేకపోతే నేనేమీ చేయలేను కదా అని ఆలోచించుకొని ఏమన్నాడంటే, నేను తవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను, నేను కష్టపడి పని చేయలేను. పెత్తనం చేయడం సులభం అండి, పని చేయడం కష్టం. నేను తవ్వలేను, నేను మాన్యువల్ వర్క్ వెళ్ళి గడపారలు తీసుకొని గొంతులు దవ్వి డబ్బులు సంపాదించగలిగిన శక్తి నాకు లేదు, నా అంతటా నేను సంపాదించే శక్తి నాకు ఇక ఇప్పుడు లేదు, నేను కష్టపడలేను, నేను శ్రమ పడలేను, నేను చెమటగార్చలేను, నేను వైట్ కాలర్ షర్ట్తో బతుకుతున్నా ఉండి మళ్ళీ చొక్కా లేకుండా కూలోడు డ్రెస్ వేసుకొని పని చేయలేను, ఏం చేయాలి ఇప్పుడు? మరి నేను తవ్వలేను, భిక్షం ఎత్తుకొని సిగ్గుపడదు, అడుక్కు తినలేను, ఎంతవరకు దర్జాగా బతికాను నేను, ఇప్పుడు వెళ్ళి వాడి దగ్గర వీడి దగ్గర ఎలా అడుక్కునేది, అడుక్కు తింటానంటే సిగ్గుగా ఉంది, నేను ఇప్పుడు ఏం చేయాలి? నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని, నేను ఈ ఉద్యోగం పోయిన తర్వాత కూడా అందరూ నన్ను వాళ్ళ ఇళ్లలోనికి చేర్చుకునేయాలంటే, ఇష్టపడాలంటే నేనేం చేయాలి అని బుర్ర ఉపయోగించి, ఇది కన్నింగే, కానీ ప్రభు ఏమంటున్నాడంటే, వాడు ఎంత స్పీడ్గా, ఎంత యాక్టివ్గా, ఎంత వేగంగా స్పందించాడో చూడమంటున్నాడు. సారీ, వాళ్ళు చాలా ఇంగ్లీష్ మాటలు వాడుతున్నట్టున్నాను, మీలో అనేకులు తెలుసు అనుకుంటా. మరి ఈ మీదట వీలైనంత వరకు ఇంగ్లీష్ మాట వాడకుండా ప్రసంగం చేయటం నేను అభ్యాసం చేసుకుంటుంటాను. బట్ ప్రస్తుత దినాల్లో కొన్ని ఇంగ్లీష్ మాటలు దొర్లుతున్నాయి, ఎందుకంటే ఇట్ ఈజ్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్. మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. ఓకే. నన్ను గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని, తన యజమానుడు రుణస్తుల్లో ఒక్కొక్కడిని పిలిచి, నీవు నా యజమానికి ఎంత ఇచ్చున్నావు అని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అనగా, నీవు చీటి తీసుకొని త్వరగా కూర్చోండి, 50 మణుగులని రాసుకో. ఏంటంటే ఈ ఒక ఐడియా వేసాడు. నేను ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేయాలో వాళ్ళందరినీ పిలిపించి, నీకు ఎంత ఇవ్వాలి, ఎంత నువ్వు ఆ యజమానికి ఇవ్వాలి అంటే, ఒక ఆయన 100 అన్నాడు, లేదా 1000 రూపాయలు అన్నాడు. అయితే నువ్వు 500 అని రాసుకో, ఇక మీద నువ్వు 500 ఇస్తే చాలు అని నీకు ట్యాక్స్ తగ్గించాను అన్నాడు. చూసారా? ఇప్పుడు సంతోషపడిపోతారు అందరం, చూసారా? అలాగా నీ 50% డిస్కౌంట్ అన్నాను, చూసారా? నీ రుణంలో 50% డిస్కౌంట్ అన్నట్టు అందరికీ నువ్వు 100, 500, 50, నువ్వు 1,00,000, నువ్వు 50,000, నువ్వు 1,00,00,000, నువ్వు 50 లక్షలు అని రాసేసుకోమని చెప్పి అందరూ ఆ యొక్క
ఆ రుణాలు చెల్లించవలసిన యజమానికి చెల్లించవలసిన వాళ్ళందరినీ పిలిపించుకొని త్వరగా 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 అని అంతవరకు నీరుగార్చుకుంటూ చేశాడు పని. ఇప్పుడు త్వరగా తెల్లారితే నా ఉద్యోగం పోద్ది, ఇక మళ్ళీ నాకు ఈ అధికారం ఉండదు, ఇక ఇప్పుడు నాకు అధికారం ఉంది, వీళ్ళ రుణాలు మాఫీ చేయడానికి నాకు అధికారం ఉంది, ఇప్పుడు వీళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడానికి అధికారం ఉంది, ఇప్పుడు అలా ఇవ్వటం ద్వారా వాళ్ళకి నేను ఇష్టం అయిపోతాను కాబట్టి రేపు నన్ను ఉద్యోగం లేకపోయినా కూడా వాళ్ళకి మేలు చేసిన నన్ను వాళ్ళ ఇళ్లలోనికి స్వీకరిస్తారు, వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు, నాకు సహాయం చేస్తారు అని నమ్మాడు. సో గబగబా అందరికీ అలా రాసుకోమన్నాను. అది యజమానికి తెలిసింది. మీరు చెప్పేస్తారన్న తర్వాత ఆయన ఇప్పుడు అసలు కుదురుగా ఒక్క బిల్లు కూడా వసూలు చేసేవాడు కదా. ఇంతకుముందు ఒక్క రోజులో ఒక్కడిని కూడా ఒక్క పేమెంట్ కూడా ఏతడు చేసేవాడు కాదు. ఇప్పుడు ఈ ఒక్క రోజులో ఎప్పటి నుంచో రుణాలు కట్టవలసిన వాళ్ళందరి రుణాలని వసూలు చేసేసాడు, డిస్కౌంట్లు ఇచ్చేసి వసూలు చేసేసాడు. ఎలాగైతేనేమి ఫాస్ట్గా వెంటనే విదిన్ ఎ డే సంవత్సరం అంతా చేయలేని పని అంతా కూడా చేసినట్టుగా చేసేసాడు అని చెప్పినప్పుడు రాజట అధికారి ఆయన యజమాని సంతోషపడ్డాడు. ఫోన్లే ఇప్పుడైనా వాడు బుద్ధి తెచ్చుకున్నాడు, పని చేశాడు, వాడు చేసింది కొంచెం నాకు నష్టమైన, వాడు చేసింది కొంచెం అన్యాయమైన, వాడు ఇంత వేగంగా స్పందించాడు, తాను దిద్దుకున్నాడు, తను చురుకైన పనిగాడుగా మారాడు అని చెప్పి అక్కడున్న వారితో 8వ వచనం చూడండి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్న తన యజమానుడు వారిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. దేవుని బిడ్డల కంటే ఈ లోక సంబంధమైన వారు యుక్తి కలిగిన వారిగా ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. అన్యాయపు సిరి విషయంలో గొడవలు పెట్టుకుంటున్నారండి, డబ్బుల విషయంలో గొడవలు పెట్టుకుంటున్నారు. డబ్బులు నువ్వు చిన్న అమౌంట్ కోసం తిట్టుకోవటం, కొట్టుకోవటం, మోసం చేసుకోవటం, అన్యాయం చేసుకోవటం. మరి చూడండి ఎంతగా అనవసరమైనటువంటి ఖర్చులు వేసి, అనవసరమైన ట్యాక్సులు వేసి, అనవసరమైనటువంటి రాయితీలు కట్టించి, వడ్డీలు చేసి ఇవాళ గుంజుతున్నారు. చూడండి అట్లాంటి వాళ్ళు అన్యాయపు సిరితో మనుషులకి మేలు చేయండి, అప్పుడు మీకు మేలు కలుగుద్ది. ఆ డబ్బు కోసం స్నేహాన్ని పోగొట్టుకోకండి, స్నేహం కొరకు డబ్బును వదిలేయండి, ప్రేమ కొరకు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు, అప్పుడు మీరు దీవించబడతారు అన్న ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నేర్చుకుందామా? ఏంటండి? కష్టపడి పనిచేద్దాం, మన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం, మనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుందాం. మనం ఏదైనా ఒక పని చేస్తూ దేవుని కొరకు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఇచ్చిన తలాంతుల్ని, ఇచ్చిన సమయాన్ని, మన చేతికి వచ్చిన అధికారాన్ని, మన చేతిలో ఉన్న డబ్బును స్వార్థం కొరకు కాకుండా, పిసినితనంగా కాకుండా, సోమర్తనంతో కాకుండా కష్టపడి పనిచేసి, కష్టపడి ఇతరులను మనం ప్రభు కొరకు సంపాదిద్దాం. డబ్బు ఖర్చు పెట్టినా ఒకరి ప్రేమ సంపాదించుకోగలిగితే, ఒకరి సానుభూతి సంపాదించుకోగలిగితే, ఒకరి యొక్క దయ సంపాదించుకోగలిగితే అది మేలు కదా. ఒకరి స్నేహాన్ని కాపాడుకోవడానికి, ఒక ప్రేమను కాపాడుకోవడానికి మన డబ్బు విషయంలో మనం ధారాళంగా ఉండటం నేర్చుకోవాలి. పిసిరితనంగా ఉండటం వల్ల, మరి స్వార్థపూర్తిగా ఉండటం వల్ల మనకు అనేకమైన కష్టాలు కలుగుతాయి. చుట్టూన్న వారందరూ మనకు విరోధులు అవుతారు. దేవుడు కూడా మెచ్చడు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని పంచమంటున్నాడు, సద్వినియోగపరచుకోమంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. మా జీవితాల్లో ఎన్నో మాకు ఇచ్చావయ్యా, మమ్మల్ని నమ్మావయ్యా. ఎంతమందికి లేని రక్షణ మాకు ఇచ్చావు, మాకు అధికారం ఇచ్చావు, సేవకులుగా కోరుకున్నావు.
నీ పరిచయంలో పాలిభాగస్తులుగా చేసుకుంటున్నావు. చాలామంది నాయన మందిరంలో వాడబడుతుండగా ఆత్మల పట్టే జాలర్లుగా ఉండాలని కోరుతున్నావు. నీ వాక్యాన్ని మాకు ఇచ్చా, వాక్యం చేతపట్టుకొని నీ కొరకు ఆత్మల్ని సంపాదించాలని మమ్మల్ని కోరుతున్నావు. సోమరతం నుండి విడిపించము, నిర్లక్ష్యత నుంచి విడిపించము, అపనమ్మకత్వం నుంచి విడిపించము. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అన్నావు కనుక నాయన మేము ఈ లోక సంబంధుల కంటే చురుకైన వారిగా నీ కార్యాలను చేయుటకు జ్ఞానముతో చొప్పున తండ్రి ప్రతి సేవలో అనేక ఆత్మలను సంపాదించుటకు సహాయం చేయి. జ్ఞానము కలిగిన వాడు ఆత్మలను సంపాదించరన్న మాట మా పట్ల నెరవేర్చమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాం. ప్రభుత్వమైతే 2వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయాలని వైజాగ్ వస్తున్నాం. రండి, పాల్గొనండి. రాలేని వారు మీ ప్రార్థనలో ఈ పరిచయాలన్నిటి కొరకు గుర్తుపెట్టుకోండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలవరి ప్రతి తోడిలో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడేను గాక. హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు 1 సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రంలో 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్, విశాఖపట్నం మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేలును బట్టి మనందరం కలిసి హృదయాలను దేవునికి సన్నిధిలో కుమరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో ఆడిస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు, అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే
21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్. సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 27వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను.